హాయ్ అండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా మందికి కూడా మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు అయితే ఉంటుంది. దానికోసం అయితే కంపల్సరీ పాలు అనేది కావాలి. సో కొన్నిసార్లు ఏంటంటే మనం పాల ప్యాకెట్ తీసి బయట పెట్టేస్తాం. కొన్నిసార్లు వేడి చేయడం మర్చిపోయాం అనుకోండి, ఒక 2-3 అవర్స్ తర్వాత పాలు అనేది పగిలిపోతాయి మళ్ళీ వేడి చేసినప్పుడు. అలా పగలకుండా మనం ఫ్రిడ్జ్లో బయట పెట్టిన ఉండే విధంగానైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం పాలల్లో కొంచెం వంట సోడా కలిపి ఉంచామనుకోండి, మనం ఫ్రిడ్జ్ లేకపోయినా బయట పెట్టినా కూడా మనకి 1 డే వరకు పాలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈవెన్ మనం వేడి చేసిన తర్వాత కూడా మళ్ళీ టీకి కానీ కాఫీకి కానీ ఈజీగా వాడుకోవచ్చు ఈ పాలని. మెయిన్గా మనకి సమ్మర్లోనైతే తొందరగా పాడైపోతాయి కదా, అలా పాడవకుండా జస్ట్ ఈ బేకింగ్ సోడా అనేది కలపండి. మనకి పాలు అనేది ఆల్మోస్ట్ 1 డే వరకు ఫ్రిడ్జ్ లేకపోయినా సరే పాలు అనేది పాడవకుండా విరగకుండా ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడు కావాలన్నా యూస్ చేసుకునే విధంగా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కొంతమంది అయితే కామన్గా ఈ స్పెట్స్ అనేది పెట్టుకుంటారు కదా. ఈ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వాటిపైన మనం చేతులతో ముట్టుకోవడం వల్ల, లేదైనా మనం బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు దానిపైన డస్ట్ అంతా పడుతుంది. దానివల్ల గ్లాసెస్ అనేది పెట్టుకున్నా కూడా మనకి సరిగ్గా కనిపించవు. మనం వాటర్తో క్లీన్ చేసామనుకోండి, ఆ గ్లాసెస్ అనేది ఇంకా డల్ అయిపోతాయి. అలా కాకుండా జస్ట్ నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి, మనకి స్పెట్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి. మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ కొంచెం అప్లై చేసి మనం ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ గ్లాసెస్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి. మనకి ఈ పేస్ట్ వల్ల మనకి గ్లాసెస్లో ఉన్న డస్ట్ మరకలు అన్నీ కూడా పోతాయి. సో మనం వాటర్ పెట్టి తుడవాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా అయిపోతాయి గ్లాసెస్ అనేది. ఇలా వీక్లీ వన్స్ కానీ లేదైనా ఆల్టర్నేట్ డేస్ కానీ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి గ్లాసెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి. మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం బయటికి వెళ్ళినా ఏదైనా చూడాలన్నా కూడా ఈ గ్లాసెస్ నుండి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఊరికే స్పెట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా గ్లాసెస్ కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్పెట్స్ అనేది చాలా డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. సో మీకు ఇంతవరకు చెప్పిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా మంచి టిప్స్ అనేది ఉన్నాయి. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి టిప్స్ అన్నీ కూడా చూడండి. మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే ఇంట్లో ఈ నైఫ్లు అయితే వాడుతూ ఉంటాము. మనం రెగ్యులర్గా వాడటం వల్ల అవైతే కొన్నిసార్లు మొండిగా తయారవుతాయి. అలాంటప్పుడు మనం ఏంటి, వాటిని కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే ఈజీగా 1 మినిట్లో షార్ప్ అనేది చేసుకోవచ్చు. నైఫ్ అనేది షార్ప్గా లేదు అనుకోండి, వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, టైం కూడా చాలా పడుతుంది. అలా కాకుండా జస్ట్ మీరు ఇలా షార్ప్ చేసుకున్నారనుకోండి, మీకు మినిట్స్లోనే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూస్ చేసే టీ కప్స్ ఉంటాయి కదా, ఆ టీ కప్స్ని బ్యాక్ సైడ్ కనుక ఇలా చాక్స్ని అన్నామనుకోండి, చాక్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. సో ఇదేంటంటే కొంచెం బరుసుగా ఉంటుంది కదా, సో ఇలా చేయడం వల్ల మనకి నైఫ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మనం నెక్స్ట్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా కట్ చేసుకోవాలి అన్నా కూడా ఈజీగా కట్ అవుతాయి. ఇలా కనుక వీక్లీ వన్స్ ఒకసారి చేసుకున్నాం అనుకోండి, మనకి నైఫ్స్ అనేది ఎప్పుడూ మొద్దు పారకుండా ఉంటాయి. జస్ట్ మనకు అలా అనిపించిన వెంటనే ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, నైఫ్స్ అనేది చాలా షార్ప్ అంటే చాలా షార్ప్గా అవుతాయి. జస్ట్ ఇలా 1 or 2 మినిట్స్ కనుక చేశారనుకోండి, నైఫ్స్ అనేది చాలా షార్ప్ అవుతాయి. మనం ఏం కట్ చేసినా కూడా ఇమీడియట్గా కట్ అయిపోతాయి మనకి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 4th టిప్ అండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి చాలామంది కూడా ఇలానే దోశలు ఇడ్లీలు అనేది చేసుకుంటారు. చాలామంది బ్రేక్ఫాస్ట్కి ఇండ్లలోనైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే దోశలు అనేది కంపల్సరీ చేసుకుంటారు. దోశలు పిండి చేయడానికి మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటిది, ప్రతి ఒక్కరూ మినపప్పు అలాగే బియ్యం. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఈ 2 యూజ్ చేసిన తర్వాత కూడా మనకి దోశలు అనేది క్రిస్పీగా కలర్ అనేది రావు. కొన్నిసార్లు జస్ట్ నేను చూపించిన విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మంచి కలరు క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఫస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం అనేది వేసుకోవాలి. చాలామంది 3 కప్స్ 2.5 కప్స్ వేస్తారు. అలా వేస్తే టేస్ట్ అనేది బాగుండదు. నెక్స్ట్ కొంచెం శనగపప్పు అలాగే కొన్ని మెంతులు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కడిగి ఒక 6 to 7 అవర్స్ అనేది ఇలా నానబెట్టాలి. 6 to 7 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి మిక్సీ కనుక వేసి
ఒక నైట్ అంతా కూడా అలానే పెట్టామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలకి కనుక వేసామనుకోండి, మంచి కలరు, క్రిస్పీగా, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి మెయిన్గా మెంతులు అలాగే శనగపప్పు వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి, మెంతులు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తాయి దోశలు. సో నెక్స్ట్ టైం మీరు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి. దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే రెగ్యులర్గా వాడతాము మనం ఫుడ్ అనేది కుక్ చేసుకోవడానికి. కొన్నిసార్లు పాలు పొంగినప్పుడు కానీ, పప్పు పొంగిపోయినప్పుడు కానీ ఇలా స్టవ్ అంతా జిడ్డుగా మారిపోతుంది. అలాంటి స్టవ్ను మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మనకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి లిక్విడ్స్ అనేది లేకుండా జస్ట్ 2 or 3 మినిట్స్లోనే ఈజీగా నేను చూపించిన విధంగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ స్టవ్ పైన బేకింగ్ సోడా అలాగే నెక్స్ట్ విమ్ లిక్విడ్ ఈ 2 వేసి తర్వాత కొన్ని వాటర్ అనేది చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ అనేది నాననివ్వాలి. తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో కనుక గట్టిగా రుద్దామనుకోండి, అందులో ఉన్న మాడిపోయిన పార్ట్ ఏదైతే ఉంటుంది కదా అదంతా కూడా ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. జస్ట్ ఒక 2 మినిట్స్ వాటర్ పోసి నానపెట్టామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో మనం బేకింగ్ సోడా వేయడం వల్ల అందులో ఉన్న జిడ్డు కానీ, ఆయిల్ మరకలు కానీ తొందరగా వదిలిపోతాయి. మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి మార్కెట్లో డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ లిక్విడ్స్ అనేది దొరుకుతాయి. అవేవి అవసరం లేకుండా జస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్తోనే ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. జస్ట్ 2 or 3 మినిట్స్లోనే మనకి గ్యాస్ స్టవ్ అనేది నీట్గా క్లీన్ అనేది అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఇళ్ళల్లో వీక్లీ ఇడ్లీ, దోశ వన్స్ ఆర్ ట్వైస్ తినే అలవాటు ఉంటుంది. దానికోసం మినప్పప్పు అయితే కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. సో మనం మినప్పప్పు అనేది 1-2 కేజీలు తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం మినప్పప్పు స్టోర్ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు వేసి గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి ఎన్ని రోజుల వరకు మినప్పప్పు ఉన్న పురుగు అనేది రాదు. ఈ వెల్లుల్లి వాసన ఏదైతే ఉంటుంది కదా అది ఘాటుగా ఉంటుంది. సో దానివల్ల మనకి ఇందులో పురుగు అనేది పట్టదు. కొన్నిసార్లు పురుగు పట్టి మొత్తం తెల్లగా పౌడర్ లాగా అవుతుంది పప్పు. సో ఇలా చేయడం వల్ల మనకి పురుగు పట్టదు, పౌడర్ లాగా ఏమనేది కూడా ఫామ్ అవ్వదు, చాలా డేస్ వరకే ఫ్రెష్గా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సమ్మర్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మనం ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ సమ్మర్లో తొందరగా పులిసిపోతుంది. అలా పులిసిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఒక తమలపాకు తీసుకొని ఆ పిండి పైన పెట్టి మూత పెట్టామనుకోండి, మనకి మినిమం వారం రోజుల వరకు పిండి అనేది పులవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. పులిసిన పిండి అనేది చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ మ్యాచింగ్ ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇలా బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు సైజ్ అడ్జస్ట్మెంట్ వల్ల కానీ, లేదు అంటే మనకి ఏదైనా స్టోన్ బ్యాంగిల్స్ అలా ఉన్నాయి అనుకోండి, మనకి చేతులకి వేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఆ స్టోన్స్ వల్ల, ఆ బ్యాంగిల్స్ రఫ్గా ఉండడం వల్ల చేతులకు అనేది కుచ్చుకుంటాయి. అలా కాకుండా జస్ట్ మీరు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ మనకి ఇంట్లో యూస్ చేసే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ క్యారీ బ్యాగ్ హ్యాండ్కి వేసుకొని దాని తర్వాత బ్యాంగిల్స్ ఆ క్యారీ బ్యాగ్ పైన వేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాంగిల్స్ అనేది ఈజీగా ఎక్కుతాయి. మనకి స్టోన్స్ వల్ల కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది అవ్వదు. సో మనం తీయడానికి కానీ, వేయడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. చాలామంది సోప్తో అలా డిఫరెంట్గా ట్రై చేస్తారు, బట్ ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, నార్మల్గా మనం ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, డీ ఫ్రిడ్జ్లో అనేది మనకి టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల తొందరగా ఐస్ అనేది ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు మనం డోర్ ఓపెన్ చేసి పెట్టినా కూడా ఐస్ అనేది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది, 2 to 3 అవర్స్ అనేది. సో అలా కాకుండా జస్ట్ మీరు ఇలా చేశారనుకోండి, నిమిషాల్లోనే ఐస్ అనేది తొందరగా మెల్ట్ అనేది అయిపోతుంది. ఒక కాటన్ క్లాత్లో గల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు వేసి మనకి ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఉంటుంది కదా, ఐస్ పైన కనుక రుద్దామనుకోండి, మనకి అందులో ఉన్న ఐస్ అంతా కూడా తొందరగా కరిగిపోయి వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి, ఏ టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే ఆ టిప్స్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఇలాంటి మంచి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్, మంచి టిప్స్ అనేది చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.